నమస్తే. నేను మీ వెంకట్. గజ్వెల్ తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కరీంనగర్‌లో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ముందుగా మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్‌ను ప్రతి ఒక్కరు నొక్కండి. ఈ వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. గజ్వెల్‌లో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రవణ్ కుమార్‌ను కరీంనగర్‌లో వారి స్వంత ఇంట్లో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. వారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంగా వారిపై ఏసీబీ అధికారులు కరీంనగర్‌లో ఉన్నటువంటి వారి స్వంత ఇంట్లో, వారి బంధువుల ఇళ్లల్లో, అంటే ముఖ్యంగా వారి మామ, వారి తల్లి ఇంట్లో 3 ఆహ్, ఇళ్లల్లో పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శ్రవణ్ కుమార్ అనే తహసీల్దారు గతంలో కరీంనగర్ రూరల్, కరీంనగర్ జిల్లా మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించినప్పుడే వీరిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. అంతకుముందు గతంలో కరీంనగర్ జిల్లాలో మంత్రులుగా చేసినటువంటి వారి దగ్గర ఇతను పీఏగా, పీఆర్ఓగా విధులు నిర్వహించినట్టుగా సమాచారం అందుతుంది. వీరు ఈ గతంలో, అంటే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించినప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికి గూడా, అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికి గూడా ప్రమోషన్ వచ్చి గజ్వేల్‌లో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తా ఉన్నారు. సో, నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, నిజంగా ఎంత ప్రభుత్వ అధికారులు, అసలు ప్రభుత్వాలు నిజంగా ఈ ప్రజాప్రతినిధులు ఎలాంటి వారికి పదోన్నతులు, ఎలాంటి వారికి ప్రమోషన్లు వస్తున్నాయంటే ఒకసారి మనం పూర్తిగా గమనించినట్టయితే, డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించినప్పుడే వీరిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. అంటే ఇలాంటి వారికి పదోన్నతి వచ్చి, ప్రమోషన్ వచ్చి గజ్వేల్‌లో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. వీరు కరీంనగర్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారట. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు ఎప్పుడు మీరు అందుబాటులోకి వస్తారు? ఎప్పుడు ఆ విధులు నిర్వహిస్తారు? చాలా దూరం గదా గజ్వేల్ కరీంనగర్‌కి. అలాంటి పరిస్థితి నెలకొన్నది. సరే, ఇలాంటి వారికి అవినీతి పరులకు, దొంగలకు, ఇలాంటి అధికారులకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తారు. ఎందుకంటే ఇలాంటి వారు ఉంటేనే కదా వారికి మూటలు మోసేది, మూటలు అప్పజెప్పేది మరి. అంతే కదా, దీని అర్థమైంది. ఇలాంటి వారికి పదోన్నతులు ఎందుకు వస్తున్నాయి అసలు వాస్తవంగా? నిజంగా నీతిగా, నిజాయితీగా పనిచేసేటువంటి అధికారుల పరిస్థితి ఇవాళ దయనీయమైన పరిస్థితి ఉంది ప్రతి డిపార్ట్మెంట్‌లో కూడా. అదే డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నీతిగా, నిజాయితీగా వాళ్ళ విధులను ఒక బాధ్యతగా పనిచేసేటువంటి అధికారుల పరిస్థితి అసలు దయనీయమైన పరిస్థితి ఉంది. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము ఈ ఉన్నతాధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ప్రభుత్వ అధినేతలు గానీ. కానీ ఇలాంటి వారికి మాత్రం నీతిగా, నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులకు మాత్రం ఏ డిపార్ట్మెంట్‌లో చూసుకున్నా తొందరగా పదోన్నతులు రావు, ప్రమోషన్లు రావు. సరైన న్యాయం జరగదు వాళ్ళకు. అవి కాక ఇంకా వారిపై మాట రావడము, వారినే మాటలు అనడము, వారిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవంగా జరుగుతుంది గదా! ఇలాంటి అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారు కొంతమంది. నిజంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధినేతలు, ఏ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి కొంచెం రాయబారాలు, సత్సంబంధాలు కొనసాగించడం, ఇలాంటి అవినీతి పరుల అధికారులు కొంత ఈ చేయడంలో కొంత సక్సెస్ అవుతారు. ఇది వాస్తవంగా వీళ్ళకి వచ్చినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది. పెద్ద ఎత్తున కరీంనగర్‌లో 3 బంగళాలు ఉండడము, పెద్ద ఎత్తున ఒక కారు, దాదాపుగా ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, ఏసీబీ అధికారులు దాడి చేస్తున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి ఒక పైసల బ్యాగ్, అంటే ఒక ముఠాను, ఒక నగదులో ఉన్నటువంటి ఒక ముల్లేను, ఒక కవర్‌ను కిటికీల నుంచో, డోర్ నుంచో బయట విసిరేయడం జరిగిందట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, దాన్ని కూడా వెతికి అధికారులు, ముఖ్యంగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున నగదు రెడ్ హ్యాండ్‌గా దొరకడం జరిగింది. పెద్ద ఎత్తున బంగారాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆస్తులు కావచ్చు, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి కరీంనగర్‌లో ఉన్నటువంటి 6 ప్లాట్లు కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, వీటి విలువనే దాదాపుగా మార్కెట్ విలువనే అధికారికంగా దాదాపుగా 4 కోట్ల పైన ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే అది ఓన్లీ మార్కెట్ రేట్ ప్రకారం. అంటే బహిరంగంగా చూస్తే మాత్రం దాదాపుగా ఇంచుమించుగా 10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది అది.
బహిరంగ మార్కెట్ వేరు, ప్రభుత్వ మార్కెట్ వేరే విధంగా ఉంటుంది గదా! ఇది అందరికి తెలిసిన విషయమే గదా! మరి ఇలాంటి అవినీతి పరులకు నిజంగా పదోన్నతులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వీరిని ప్రమోషన్‌లు వస్తున్నాయి? సరే ఏమైంది ఇప్పుడు? ఏసీబీ అధికారులు నిజంగా ఏసీబీ వల్ల కొంత అక్కడో, ఇక్కడో కొంత వందలో దాదాపు ఒక 5% లోపు అక్కడిక్కడ ఈ ఏసీబీ అధికారులు దాడులు చేయడము, పట్టుకోవడం వల్ల ఇలాంటి అవినీతి పరులపై గుండెలో నిద్రపోవడం వల్ల కొంత అక్కడక్కడ కొంత ఈ విధంగా జరుగుతా ఉంది. సరే ఒకవేళ ఇది వాస్తవమే. కానీ రేపు ఏమైతది ఆ అధికారికి? పెద్ద ఎత్తున కోట్లల్లో ఆస్తిని సంపాదించుకున్న తర్వాత, కోట్లలో అవినీతి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఆ అధికారిని? మా అంటే కొన్ని రోజుల వరకు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ తర్వాత ఏంది? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా తన విధిలో జాయిన్ అవుతారు గదా! జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏంది? మళ్ళీ ఇదే పరిస్థితి గదా! ఎవరో బడా నాయకుల అండదండలు చూసుకోనో, లేకపోతే ఉన్నత అధికారుల సహాయంతోటో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటో కుమ్మక్కై మళ్ళీ యథావిధంగా ఆ యొక్క విధులను, పోస్టులను తెచ్చుకోవడమే గదా! తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏంది? ప్రజలను పీల్చి తినడమే గదా! ప్రజలను ఇబ్బంది గురి చేయడమే గదా! అసలు మీకెందుకు నిజంగా అధికారులు ఒక పక్క కొంతమంది యువత ఉద్యోగాలు లేక చాలా కష్టపడతా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. మీకొక మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇచ్చి ప్రజల చేత ప్రజలు కష్టం చేసి చెమటోడ్చి మీకు జీతాలు లక్షల కొద్ది జీతాలను సమర్పిస్తే మళ్ళీ మీరు ఈ విధంగా చేయడం ఎందుకసలు? ఇది ఎందుకసలు ఇది జరుగుతా ఉంది? నిజంగా ప్రభుత్వాలు ఆలోచించాలి గదా! ఇది పూర్తి స్థాయిలో అవినీతి లేకుండా జరగాలంటే, అసలు అక్రమాలు లేకుండా జరగాలంటే ఏం జేయాలి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దీనిపై ఒక కార్యాచరణ చేసి, ఒక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన పరిస్థితి లేదా? ఏ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారి అయినా సరే లంచం తీసుకోవడానికే భయపడాలి. ఆ విధంగా చట్టాలను తీసుకురావాలి గదా! ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి గదా! మరి అవి ఎక్కడ కనబడతా ఉన్నాయి? నిజంగా ఆ విధంగా కనబడతా ఉన్నాయా? లేవు గదా! ఎక్కడ కనబడట్లేదు కదా! ఇది వాస్తవమైన విషయమే గదా! మరి ఇట్లా ఇంకా ఎన్ని రోజులు మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితంది. మరి ఇంకా ఎప్పుడు ఇంకా ఈ అవినీతి, అక్రమాల చుట్టేనా ఊకే తిరగడం? అభివృద్ధి ఎప్పుడు జరుగుతది ఇట్లా? సామాన్యుల పరిస్థితి ఏంది? నిజంగా ప్రజలను పీడ్చుకొని, ప్రజల రక్తాల తాగి మీరు సంపాదించుకుంటే మీరేం సంతోషంగా ఉంటారు? అది చెప్పండి ఒకసారి వాస్తవంగా. ప్రజల నుంచి ప్రజలకు మీరు పనిచేసేదే గదా! ప్రజలకు చేసేదేంది? ఒరగబెట్టేదేంది మీరు? మీరు చేసే డ్యూటీ మీ పరిధిలో ఉన్నటువంటి విధులను సక్రమంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవగాడాలి. సేవ ఎందుకైతది? మీ బాధ్యత గదా! మీరు జీతం తీసుకొని పని చేస్తున్నారు గదా! ప్రజలే గదా మీకు జీతం ఇచ్చేది. వాస్తవం గదా! ప్రజల చెమటోడ్చి, ప్రజల చుక్కతోటి, రక్తం చుక్కతోటి మీకు ప్రతి పన్నుల రూపంలో కట్టి మీకు జీతాలు ఇవ్వడం జరుగుతా ఉంది గదా! ఏ అధికారికండి తక్కువ జీతాలున్నాయి? వాస్తవంగా ఒకసారి ఆలోచించండి. ఇంకా మీకు సరిపోవట్లేదా? ఇంత ప్రజలను పీడ్చుకొని, ప్రజలను ఇబ్బంది పెట్టి మరీ అఘాతాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి మీరు లంచాలు తీసుకొని ఏం సాధిస్తా ఉన్నారు? నిజంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అసలు ఇవి ఎక్కడ కట్టడి చేయొచ్చు? ఏ విధంగా అయితే కట్టడి జరుగుతది? అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు ఏ అధికారి అయినా సరే లంచం అంటేనే భయపడాలి. అసలు లంచానికే తావు లేకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో చేసినప్పుడే ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతది. నిజమైనటువంటి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం గదా! ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్ళు, దశాబ్దాలు, శతాబ్దాలు జరుగుతా ఉన్నాయి. అయినా గూడా ఇంకా ఈ అవినీతి, అక్రమాలు అనే చుట్టూ తిరుగుతా ఉంటే ప్రజాస్వామ్యం ఎటుపోయే అవకాశం ఉంటది? ఇప్పుడు ఏమైతది ఆ అధికారికి? అంటే కొన్ని రోజులు ఆ ఉద్యోగం నుంచి పక్క తప్పుకొని మంచి ఆరామ్స్‌గా రెస్ట్ తీసుకుంటాడు. అటు టూర్‌లు అటు ఇటు తిరుగుతూ రెస్ట్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా తన విధులలో తను జాయిన్ అవుతాడు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి తన విధులను తను నిర్వహించుకునే అవకాశం ఉంది గదా! మరి ఎందుకు ఇది? రెడ్ హ్యాండ్‌గా ఇంత దొరికి తను అవినీతి చేసిండు అని రుజువైన తర్వాత, తను అవినీతి చేసిండు, అవినీతికి ఆరోపణలు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఉద్యోగం ఎలా ఇస్తారు? ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదా? ఉంది గదా! బాజాప్తగా ఉంది గదా! ఇంకా లేరా? చాలామంది ఉద్యోగాలు లేరా? ప్రమోషన్‌లు ఇవ్వండి. నీతిగా, నిజాయితీగా చేసేటువంటి అధికారులకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు అందరికీ ప్రమోషన్‌లు ఇవ్వండి. నీతిగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు? నిజాయితీగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు? ఒక విచారణ చేయండి. అంతే గదా! అవినీతి చేసినటువంటి అధికారులకేమో ప్రమోషన్‌లొస్తాయి. నీతిగా, నిజాయితీగా చేసేటువంటి అధికారులకేమో ఎలాంటి న్యాయం జరగదు.
ఇదెక్కడి న్యాయం ఇది వాస్తవంగా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి ఇది? వాస్తవం ఒక్కసారి ఆలోచించండి ఇది. ప్రభుత్వ పెద్దలే గదా ఇది. చట్టాలు చేస్తున్నాం, ఈ చట్టం చేస్తున్నాం, ఆ చట్టం చేస్తున్నాం అని శాసనసభలో ఈ తీర్మానం చేసినాం, పార్లమెంట్‌లో ఇది అమలు చేస్తా ఉన్నామని గొప్ప గొప్పగా మాట్లాడతారు గదా! ఏంటి అసలు మీరు? ప్రజాప్రతినిధులు మీరు నిజంగా ఇలాంటి వాటివి ఆలోచించండి. ఇలాంటి వాటిపై చర్చ జరగాలి గదా! ఎక్కడ చర్చ జరగాలి? శాసనసభలో చర్చ జరగాలి. పార్లమెంట్‌లో చర్చ జరగాలి. ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అసలు అవినీతి అంటేనే భయపడిపోవాలి. ఎవరైనా తిరిగి మీకు లంచం ఇస్తాం, ఈ పని చేయండి అంటే, వద్దురా బాబు ఈ నాకు లంచం వద్దు అనే విధంగా చట్టాలను తయారు చేయాలి గదా! అట్లాంటి చట్టాలు వచ్చినప్పుడే గదా ప్రజలకు నిజమైన న్యాయం జరిగేది. ఇలాంటి అధికారులను జూసి ఇంకొక అధికారులు గూడా మారే అవకాశం ఉంటది గదా! మీరు ఒక అధికారి రెడ్ హ్యాండ్‌గా దొరికి వారు తిరిగి మళ్ళీ విధుల నుంచి తొలగించిన తర్వాత, సస్పెండ్ అయిన తర్వాత, మళ్ళీ తిరిగి యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత, మిగతా అధికారులు గూడా ఈ విధంగానే చేస్తారు గదా! కోట్లలో అవినీతి చేసిన తర్వాత, ఒక 3 నెల్లో, 4 నెల్లో పక్కకుంటే ఏమవుతది? ఎక్కడ నష్టం జరిగేది ఏం లేదు గదా! అంతే గదా! ఇది వాస్తవమైన విషయం గదా! అందుకే చట్టాలలో మార్పులు తీసుకురావాలి. న్యాయంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. వారికి న్యాయం జరగాలి. వారికి నీతిగా, ధర్మంగా పనిచేసేటువంటి అధికారులకు ప్రమోషన్‌లు ఇవ్వాలి. పదోన్నతులు జరగాలి. కానీ ఇలాంటి అవినీతి పరులకు, ఇలాంటి అవినీతి అధికారులకు కొమ్ము కాయకూడదు.